వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మై సెల్ఫ్ ఈశ్వర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఫ్యాన్స్ మొన్నటి వరకు ఎదురు చూశారు. కాకపోతే ఇప్పుడు భయపడుతున్నారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకు భయపడుతున్నారంటే దానికి గల రీజన్ మిస్టర్ బచ్చన్. ఆ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది, డిజాస్టర్ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ చూసి పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఇదే రేంజ్లో ఉండబోతుందా అని చెప్పేసి భయపడుతున్నారు. అసలు 5 రోజులు అయింది మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యి. ఈ 5 రోజులకు గాను ఏరియా వైజ్ ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి మనం చూద్దాం. నైజాంలో 3 కోట్లు, సీడెడ్లో 1,11,00,000, ఉత్తరాంధ్రలో 75,00,000, ఈస్ట్లో 44 లక్షలు, వెస్ట్ గోదావరిలో 33 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, కృష్ణాలో 34 లక్షలు, నెల్లూరులో 26 లక్షలు. ఏపీ తెలంగాణ వైడ్గా మొత్తం చూసుకుంటే 5 రోజులకు గాను 6,75,00,000 షేర్ని, 10,65,00,000 గ్రాస్ని కలెక్ట్ చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 43 లక్షలు, ఓవర్సీస్లో 55 లక్షలు. ఇలా చూసుకుంటే టోటల్ వరల్డ్ వైడ్గా 7,73,00,000 షేర్ని, 12,70,00,000 గ్రాస్ని కలెక్ట్ చేసింది. మూవీకి జరిగినటువంటి బిజినెస్ వచ్చేసి 31 కోట్లు, అంటే 32 కోట్లు కొడితే బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇంకా 24 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంది. అంటే ఇంకా కలెక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు. డిజాస్టర్ టాక్ వచ్చేసింది మొత్తం ఏపీ తెలంగాణ వైడ్గా, వరల్డ్ వైడ్గా. సో ఒక డిజాస్టర్ సినిమానే ఇచ్చేశారని చెప్పేసి అనుకోవాలి హరీష్ శంకర్ గారు. సో ఈ సినిమాని దృష్టిలో పెట్టుకొని ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు అలా ఉంటుంది అంటే, గతంలో కూడా మనకి ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అయిన తర్వాత శంకర్ గారి గేమ్ చేంజర్ అలా ఉంటుందని అంటే ప్రూవెన్ డైరెక్టర్స్కి ఎప్పుడు అయినా సరే కంటెంట్, ఇప్పుడు హరీష్ శంకర్ గారికి కంటెంట్ ఉంది. ఒక్కొక్కసారి ఫెయిల్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి గతంలో కూడా మన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టారో మనం చూసాం. సో ఈ సినిమా కూడా ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా రీమేకే, కాకపోతే గబ్బర్ సింగ్ కూడా రీమేకే. అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టింది సల్మాన్ ఖాన్ గారి సినిమా దబంగ్తో, దానికి మించినటువంటి బ్లాక్ బస్టర్ కొట్టారు ఉస్తాద్ భగత్ సింగ్తో. సో కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చేమో కానీ పవర్ స్టార్ లాంటి హీరోని పెట్టుకొని ఎందుకు కంటెంట్ పరంగా అయితే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ఇంకా ఆయన స్వాగ్, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా గతంలో గబ్బర్ సింగ్తో ఎటువంటి విజృంభించారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక సినిమా తగ్గితే ఇంకో సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అనేటువంటి రూల్ ఏం లేదు, కంటెంటే మారుతుంది. సో ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్లో కావాల్సినంత కంటెంటే ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సో ఇదేమైనప్పటికీ మిస్టర్ బచ్చన్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ మోడ్లోనే అయితే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు కొంతమంది అభిమానులు.